చూద్దాం 81 కీర్తన. మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి. 2వ వచనం. కీర్తన ఎత్తుడి, గిలక తప్పెడ పట్టుకొనుడి. స్వరమండలమును మనోహరమైన సితారాను వాయించుడి. అమావాస్య నాడు కొమ్ము ఊదుడి. మనము పండుగ ఆచరించు దినమగు పున్నమ నాడు కొమ్ము ఊదుడి. అది ఇశ్రాయేలీలకు కట్టడ, యాకోబు దేవుడు నిర్ణయించిన చట్టము. ఆయన ఐగుప్తు దేశ సంచారము చేసినప్పుడు యోసేపు సంతతికి సాక్ష్యముగా దానిని నియమించెను. అక్కడ నేనెరుగని భాష వింటిని. వారి భుజము నుండి నేను బరువును దింపగా వారి చేతులు మోత గంపలనెత్తకుండా విడుదల పొందెను. ఆపత్కాలమందు నీవు మొర్రపెట్టగా నేను నిన్ను విడిపించి తిని. ఉరుము దాగు చోటులో నుండి నీవు ఉత్తరమిచ్చి తిని. మెరీబా జలముల యొద్ద నిన్ను శోధించి తిని. నా ప్రజలారా ఆలకించుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడల ఎంత మేలు. ఐగుప్తీయుల దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడనగు యెహోవాను నేనే. నీ నోరు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను. అందుకని మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఈ లైవ్ చూస్తున్నారో తెలుసా? బలము కలిగిన దేవుణ్ణి మీరు సేవిస్తున్నారు, బలము కలిగిన దేవుని మీరు ఆరాధిస్తున్నారు, బలము కలిగిన దేవుణ్ణి మీరు వెంబడిస్తున్నారు. కాబట్టి ఈ రోజు నుండి ప్రార్థనకి నోరు బాగా తెరవండి, స్తుతులకు నోరు బాగా తెరవండి, మొరపెట్టుటకు బాగా తెరవండి. ఎందుకు అంటే దేవుడు మిమ్మల్ని నింపబోతున్నాడు. లైవ్ చూస్తున్నవారు సిద్ధపడ్డం. దేవుడు మనకిచ్చిన గొప్ప కృప దేవుని కొరకు వాడుదాం గాక. ఆమెన్. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నువ్వు మాతో పాటు ఉన్న దేవుడు, బలమైన దేవుడు. ఈ బలమైన దేవుని ఆరాధించాలని నీ వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి ఎంతమంది బిడ్డలు ఇక్కడ ఉన్నారో వారు బలముగా నిన్ను ఆరాధించి ప్రార్థించి లైవ్లో ఉన్నవారు సిద్ధపట్టుకు సాయం చేయండి అయ్యా. మమ్మల్ని బలహీనపరిచే ప్రతి శక్తులు నీ బలమైన నామములో వీక్ అయిపోవాలయ్యా. మమ్మల్ని, మా కుటుంబాన్ని దీవించు. మాకున్న ప్రతి పోరాటం అణుచు నాయన. మా ముందుగా ఉండి నడిపించి తోడై ఉండమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్.